రైతులకు కాలువల నుండి నీళ్లు లేక ఇబ్బందులు. గత ప్రభుత్వంలో ఎలక్షన్ సంవత్సరం నుండి కాలువలు ఆపేశారని, కూటమి ప్రభుత్వం ఓట్లు వేస్తే మేము రైతులకు నీరు ఇస్తాము అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. 2 సంవత్సరాలు నీరు రాకపోవడం వల్ల రైతులు పంట పండించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందుతున్న రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 60-70 ఊళ్ళు పుసరాల కాలం మీద నీరు ఆశించి ఉండే గ్రామాలు. ఈ ప్రభుత్వం ముందుకుంటా వైఎస్ కాంగ్రెస్ వచ్చింది, అది 1 సంవత్సరం కార్యాపన చేసి నీరు లేకుండా చేసింది. ఈరోజు టీడీపీ వచ్చి టీడీపీ గట్ట ఇదిగో మేము వాళ్ళు వేయలేదు కాబట్టి కాలు వేయలేదు కాబట్టి మేము కాలు వేసి ఇస్తామని ఓట్లు వేయించుకుని 2 సంవత్సరాలు అయింది. అంటే పేదలు ఓట్ల వరకే ఉన్నారా, ఏళ్ళలో పేదలకు న్యాయం చేయటానికి ఉన్నారా అన్నది నాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు దీని మీద పుసరాల కాలం కానీ ఇవన్నీ కలిసి మట్టి లోట్ల కింద అమ్ముకుని ఇదే పని మీద ఉన్నారు తప్ప రైతాంగాన్ని కానీ రైతు కూలీలకు కానీ దాని అనుసారంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసే పద్ధతుల్లో ఏ పార్టీ చూడటం లేదు. దీన్ని ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలనే దృష్టిలో ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ 53 కోట్లు ఇచ్చాను 50 కోట్లు ఇచ్చాను అంటాం కాదు. కాలం ఇవాళ వరకు పని చేయకుండా పనిబడి విధానం లేకుండా పని అలాగా ఆగిపోయింది. అంటే కోట్లు వచ్చేసి మాఫీ చేసుకుందామనా పని పడదామనా? పేదలకి రైతులకి అనుకూలంగా దాన్ని చేయాలనే ఆలోచన ఉందా లేదా? దాన్ని ఖచ్చితంగా మీరు ఒక ఏది పెట్టి మేము చేయమనన్నా చెప్పాలా, చేస్తున్నామని చెప్పాలా. అది లేనప్పుడు ఈ ప్రజలు ఎందుకు నమ్మించి ఓట్లు వేయించుకున్నారని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ రోజున నమ్మించుకోవటం కాదు, ఈ రోజున ఓట్లు వేయించుకుని నేను పదవులు వచ్చేసి మా ఇష్టమే రాజ్యం అనేది చాలా తప్పు. ఈ తప్పుడు విధానాలు కొన్ని మార్చుకుంటారని నేను విమర్శిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం చేసేస్తానన్నారా? ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రైతుల్ని కూలీల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప దానికి అనుకూలంగా వీళ్ళు ఏమైపోతున్నారన్న ఆలోచన లేకుండా ఇది సరైనది కాదు. మార్చుకోవాలి ప్రభుత్వ విధానం మార్చుకొని ఈరోజు ఉప్పు కానీ పప్పు కానీ ప్రతిదీ రేట్లు పెంచేస్తున్నాయి తప్ప ఈ ఓట్లు వేశారు కూటుకెళ్ళినాడు ఏమవుతాడు అన్నది అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఉప్పు కానీ నూనె కానీ బిల్లు బాగా అన్ని వాటికి రేట్లు డబల్ పెరిగిపోతున్నాయి తప్ప దీన్ని అనుకూలంగా ఉండలేదు అనేది ఖచ్చితంగా పార్టీని విమర్శిస్తున్నాం. దాన్ని మార్చుకొని విధానాన్ని మార్చుకుని ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఖచ్చితంగా చెప్తున్నాం. కాబట్టి దీన్ని అన్నీ మీరు అమలు చేయకపోతే నిరాదర్శలు కూర్చుంటామన్నది ఖచ్చితంగా అమలు చేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది గమనించాలని నేను చెప్తున్నాను. ఈరోజు 2 పంటలు పోయి 1 పంట పండుతుంది కాదు, దోళ్ళకి నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది దాన్ని గమనించలేదు. దీన్ని అదిగో కార్యాపన చేసే తప్ప 2 సంవత్సరాలు అయినా దాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దాన్ని ముందు తీసిపోతే రైతాంగం బాగుపడుతుందని చెప్తున్నాను. కూలీలు గట్రా కూలి చేసుకుని బతుకుతారని చెప్తున్నాను. దీన్ని ఇబ్బంది పడి దీన్ని రైతు ఎంత సంపడుతున్నాడో కూలి ఎంత సంపడుతున్నాడో అన్నది గుర్తుంచుకోవాలని దాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే గారు వాగ్దానం చేసి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు బట్టి వాగ్దానం చేసింది ఏ పని అవ్వకుండా కాలయాపన అవుతుంది తప్ప కాలయాపన అవ్వకుండా దాని పని విధానంలో పెడతారని నేను కోరుతున్నాను. ఈరోజు రైతులను కాపాడుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఓటేసి నెగ్గించారు. వాళ్ళు చేయలేదు కాబట్టి మీరన్నా చేస్తారనే ఆలోచనతో మిమ్మల్ని నెగ్గించారు. కాబట్టి దాన్ని రైతుల్ని ఈరోజు తిండి లేని పరిస్థితుల్లో పంట పండలేని పరిస్థితి, పంట కాకుండా దోళ్ళకి నీళ్ళు లేని పశువులు మెయిట గట్ట మాడిపోయి మల్లమగ్గి కింద ఉన్నది. కాబట్టి దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు దీన్ని ముందు తీసుకోవాలనే దృష్టిలో ఈ రోజుని ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానాన్ని అమలు చేస్తారని దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. పని విధానం బట్టి దాన్ని కల్పిస్తారనే ఆలోచనతో దీన్ని ముందు తీసిపోవాలి. ఈరోజు చూస్తుంటే
ఏ రోజు చూసినా ఈ పార్టీల గురించి మీ గురించికే ప్రచారం తప్ప రైతు కూలి దాన్ని ముందు తీసిపోవాలా ఏళ్ళే ప్రధానంగాను మనం అందరం ఉంటాం కాదు, రాజకీయాలు కాదు, ఇది ప్రజల ముందు తీసిపోవాలన్న ఆలోచనతో ఖచ్చితంగా ఉంటారని దీన్ని నేను కోరుతున్నాం. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, దీన్ని అమలు చేసి రైతాంగాన్ని కూలీల్ని బాగు చేస్తారని ఆశతోటి దీన్ని ముందు తీసిపోవాలని చెప్తున్నాము. దీన్ని ఈరోజు గ్యాసులు కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ పెంపుదల జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో యుద్ధం లేదు, మన రాష్ట్రంలో ఏ గొడవలు లేవు, మన పక్కగా మన గట్ట యుద్ధాలు లేవు, ఎక్కడో యుద్ధాలు జరుగుతుంది. దాని మీద గ్యాసులు పెంచుతూ పెట్రోల్ రేట్లు పెంచుతూ ప్రతిదీ తినే ఒత్తుల మీద దాని మీద అన్నిటి మీద ఈ రోజు వైఎస్ఆర్ రాజకీయం కాకుండా మీరు ఎక్కిన తర్వాత వ్యాపరీతిగా రేట్లు పెరిగాయి కాబట్టి ఈ రేట్లు కంట్రోల్ చేసి ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారని మేము కోరుతున్నాం.